ఏపీ ఎన్నికల వేళ చర్చనీయాంశమైన సంక్షేమ పథకాల నిధుల విడుదల ఇప్పుడు ప్రారంభమైంది. పోలింగ్ పూర్తి కావడంతో బుధవారం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. నిన్న ఒక్కరోజే లబ్ధిదారుల ఖాతాల్లో ఆసరా పథకం కింద 1480 కోట్ల రూపాయలు, విద్యా దీవెన కింద 502 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించింది. మిగిలిన అన్ని పథకాలకు 2-3 రోజుల్లో నిధులు విడుదల పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. జనవరి నుంచి వివిధ పథకాలకు ఇవ్వాల్సిన నిధులను పోలింగ్ కి ముందు విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పడంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ సానుభూతి పరులు, పథకాల లబ్ధిదారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కూడా జరిగింది. అయితే నిధులు విడుదల పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించారు. జనవరి నుంచి ఇవ్వాల్సిన పథకాల నిధులు ఇప్పటి వరకు జమ చేయకుండా జాప్యం చేశారని వాదించారు. ఈసీ వాదనలపై పిటిషనర్ల తరపు లాయర్లు స్పందించారు. కొత్త పథకాలు కావు అని, ఇప్పటికే ఆలస్యమైందని, ఇప్పుడు ఇవ్వకుంటే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ 11 నుంచి 13 వరకు నిధులు విడుదల చేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. అయితే గత శుక్రవారం నాడు ఆ ఒక్కరోజు మాత్రమే పథకాలకు డబ్బులను ఖాతాల్లో వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కూడా ఈసీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఎప్పుడో నొక్కిన బటన్లకు ఇన్ని రోజుల నుంచి డబ్బులు చెల్లించకుండా పోలింగ్ కు 2 రోజుల ముందు ఇవ్వడానికి కారణాలు చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ కూడా రాసింది. అయితే ప్రభుత్వం నుంచి ఈసీకి సరైన సమాధానం రాకపోవడంతో పోలింగ్ ముగిశాక నిధులు విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు పోలింగ్ ముగిసిపోవడంతో ప్రభుత్వ నిధులు విడుదల చేస్తోంది.